కంచెల రవి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కొత్తగా ఎన్నికైన మహాకష్టం యూనివర్స్ వార్డు మెంబర్ అభ్యర్థి అశోక్ పైకి రావాల్సిన కోరుతున్నాం. మోత్పూర్ రాఘవ్ ఎండి 4 నంబర్, బెల్లపు ఐలయ్య, చుంతుల రాజేశం, మడిపల్లి కుమార్, తాళ్ళపల్లి సారయ్య, మోత్పూర్ గణేష్, సాముద్ర రమేష్ వీళ్ళందరూ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు తిరుపతి అన్న. అభ్యర్థి ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కంచెల రవి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రాజపల్లి గ్రామ ప్రజలకు రైతు నమస్కారాలు. దయచేసి నాకు దృష్టి ప్రస్తుతం మాట్లాడు. కలెక్టర్ దగ్గర మాట్లాడతా కానీ కొంచెం ప్రజలకు భయమైంది. దయచేసి ఏమంటుంది, మన హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్యే మన ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేనే, దయచేసి చెప్తాను ఏమనుకోకూడదు. ఎమ్మెల్యే కంటే ఎక్కువ పవర్ ఉన్నది మన రాష్ట్రంలో. ముద్దు బిడ్డ మన రేవంత్ రెడ్డి అయితే, రేవంత్ రెడ్డి ప్రణవాన్ని వచ్చిందంటే ఎగ్జామ్ అపార్ట్మెంట్ కూడా వచ్చిన చెప్తేనే ఇమ్మీడియట్ తీసుకుంటా అంటే అంత ఎంత గొప్ప వ్యక్తి, ఎంత ముద్దు కూడా మన నమ్మకం ఎంత ముందు అన్న. ఒకటి మా రాష్ట్రపతి గ్రామం 10 సంవత్సరాలు ఎన్నుకోవాలి. దయచేసి సమస్యలు బాగున్నాయి. నేను ప్రచారం తిరుగుతాంటే ఒక్కొక్క ముసలి పింఛన్ లెక్క లేవు, రోడ్లు లేవు, నీళ్ళకి లేవు, సమస్యలు బాగున్నాయి. బలపడ పోవాలంటే ఘోరంగా ఉండేది. అది బండి పోవాలంటే ఇట్లా కాలు తిరుగుతాయి. మనకు పొసకట్ట పోవాలంటే అసలు వాళ్ళ పరిస్థితి అంటే ఒక దొరలపాలెపడ ఎట్లా గట్ల ఉన్నది. ఇటు మాకు ఇటు మన ఆడపైత పోవాలంటే ఇంకా ఘోరంగా ఉండే పరిస్థితి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మనల్ని చెక్కలు అంటే ఇలాగ భూమి పోవాలంటే అటువంటి తిరుగుడే కానీ మాకు ఇల్లు కాల్చేయాలి. మన దేవస్థానం ఇవ్వకుండా వాళ్ళకి పోయేయాలి. మరి సమస్యలు బాగున్నాయి. నాది మీ దయవరం నాకు టికెట్ ఇచ్చారు, మీరు చూసారు. రగంటే వేసుకునేవాడు పాపం 2 సార్లు వాటర్ చేసి పనులు చేసి వాటర్ కానీ, పింఛన్ కానీ, ఇల్లు కానీ, ఎటువంటి రోడ్లు కానీ, పైప్ లైన్ కానీ ప్రతి వాటికి ఇవ్వలొచ్చిన ఒక వార్డు మెంబర్ కానీ కాదు. రాష్ట్ర పెళ్లి మన ఎస్సీ కాల్చిన మొదలంటే మల్లల పండుగ దగ్గర పింఛన్ ఇప్పించిన ఇల్లు ఇప్పించిన ఎన్నో వేసినాయి. దయచేసి వేడుకుంటాను మన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన అన్న మన ప్రాణం సార్ గారు, ఎందుకంటే టికెట్ ఇచ్చి పాపం ఒకసారి అవకాశం మనకి ఇద్దాం అని చెప్పి నాకు అవకాశం ఇచ్చాడు. ఈ మాట్లాడాలని దయచేసి వేడుకుంటాను. నా గుర్తు కత్తెర గుర్తు. దయచేసి మంచి మెజార్టీ గెలిపితే మన ఎమ్మెల్యే గారు, మన పార్టీ అంటే విపరీతమైన నిధులు వస్తాయి. అన్నగారు ఏంటంటే విషయం అంటే మన ప్రభుత్వం ఉన్నది కాబట్టి 3 సంవత్సరాల ప్రభుత్వం ఎవరు పేపర్ పని ఎవరికి వేసినా ఉంటుందే వేస్ట్ అయిపోతే మీకు ఉండవు. దయచేసి నా దగ్గర పైసలు లేవు కానీ పని చేస్తా. మీకు 5 సంవత్సరాలు తినవుతా. మీ సేవ చేసుకుంటా. ఎనీ టైం 12 రాత్రి పగలైనా మీ సేవ చేసేందుకు రెడీ ఉన్నా. దయచేసి ఎన్నో మార్పులు చేస్తుంటారు. నా దగ్గర డబ్బు లేదు కానీ పని చేస్తే ఫలితానే ఉన్నది. మీరు 2 సార్లు వార్డు మెంబర్ చేసే తెలుసు. దయచేసి ఎవరి కొంత మిస్టేక్ అయితే కొద్ది ఆవేశం అనిపిస్తాను. ఎందుకంటే సమాజంలో బాధ అంటే బాధిస్తాను. ఒక్కసారి మన గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి. ఈ 5 సంవత్సరాల అనవసరాన్ని ప్రధానమంత్రితో అవార్డు తీసుకోవాలి. మన ఊరు 50 లక్షల నీళ్ళు మన ఊరికి వస్తాయి. అవార్డు తీసుకుంటే దయచేసి ఎన్నో నీళ్ళు ఉన్నాయి. మనంతా చేస్తా రెడీ ఉన్నాడు ఎమ్మెల్యే సార్. దయచేసి అన్న మనకు వస్తారు. మీరు నాకు కొంచెం మాట్లాడడం లేదు. విద్యార్థి పింఛను కానీ, వితంతు పింఛను కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. నాకు అవకాశం ఇచ్చేది వాటర్ పాటు నీరు ఫ్రీగా విచ్చిపిస్తా. 5 సంవత్సరాల దాకా నేను మీకు 1 రూపాయి ఇవ్వాల్సిన పని లేదు. కొన్ని సమస్యలు ఉన్నాయి అన్న సార్. ఎందుకంటే బాధ చూపించాను. నేను 2 రోజుల నుంచి ప్రచారం చేసిన విజయాన్ని ఒకసారి గెలిపిస్తావురా, నువ్వు ఎందుకంటే 2 సార్లు ఓడిపోయావు, నువ్వు పని చేస్తావు, నువ్వు ఆగుతావు, సర్పంచ్ పని చేస్తారు, ఒక ఎంపీసీ పని చేస్తారు, నువ్వు ఒకసారి అవకాశం ఇస్తారు అని ఎక్కడ పోయినా వాళ్ళు నాకు హామీ ఇస్తారన్నా అన్న. అది విషయం సమస్య చెప్పుకుంటా. మా హనుమాన్ గుడి దగ్గర పడేలా సాంక్షన్ చేసినప్పుడు దయచేసి టెండర్ల ద్వారా పిలిచి ఇమీడియట్గా శాంక్షన్ చేయాలి. ఎందుకంటే రాజకీయ బాగా చేస్తారు. 10 లక్షలు ఇస్తారు, 20 లక్షలు ఆనాడు శాంక్షన్ అయితే తలుచుకుంటే ఈ ఎన్నికల కూడా అయిపోయి స్టార్ట్ చేయాలి. మీరు సరే కొబ్బరికాయ కొట్టుకున్నాడా ఎన్నికల గుడిని కట్టుకొని కొట్టియలే. ఇటువంటి పనులు మన దగ్గర చేయాలని చెప్పి ఇంకొకటి మన బలపంతో బీడ్ రోడ్ వేయాలి. మాకు టెక్నీషియన్ అదే మాట చెప్పులు గారు. అది ఎండోమెంట్గా శాంక్షన్ కన్నా 12 లక్షలతో దయచేసి అప్పుడు మీరు చేసిన ఆ ప్రొజెక్ట్ మా దగ్గర ఉన్నది. మీరు అది చేస్తారు.
అన్నాన్ని మీకు ఇచ్చిన ఇది వరకు అది ఆ అన్నాన్ని మీరు మన దేవదాయ శాఖ కమిషనర్ పంపారు, అది సాయంగా తెలిసింది. మళ్ళీ ఒకరికి బలపంతం అయిపోయినటువంటి శివాలయం కంటే పుస్తకట్ట వరకు సమస్యలు ఉన్నాయి. మాకు ఈ పాడపేతో బాగుంటుంది, నా ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మనకు ప్రతి ఒక్కరికి ఒక 10 గుంటల భూమి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక 20 గుంటల భూమి ఉంటుంది. మాకు ఆయన సంపౌజ్ కాదు పెద్ద కాలం పోవాలంటే మొత్తం బండి ఉంటాయి, ఎట్లా బండి ఉంటాయి, ఖాళీలు ఉంటాయి, ఎన్నో సమస్యలతో బాధపడతారు. దయచేసి మా ఊరు మీ చేతిలో ఉన్నది, అన్న ఇష్టానికి రెడీ ఉన్నాడు, ఇన్ని కోట్ల ఇష్టానికి రెడీ ఉన్నది. మీ చేతిలో గాంధా మాకు కచ్చర గురించి ఓటేసి గెలిపిస్తే 5 సంవత్సరాలు మీకు జీతం ఉంటా, మీ సేవ చేస్తా. దయచేసి నాకు ఒకసారి అవకాశం ఉంటా. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజపల్లికి మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి యువ నాయకులు బొట్టెల ప్రణవ్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రాచపల్లి గ్రామ అక్క చెల్లెలకు, నా తమ్ములకు, వేదిక పైన ఉన్న మా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు, రేపు మీ గ్రామానికి కాబోయే సర్పంచ్ రవి గారు మీ ముందుకు వస్తున్నారు కత్తెర గుర్తుతోని. మీకు తెలుసు కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి. పోయినసారి నిల్చొని కొద్దిగా ఓట్లతోని ఓటమి పాల్చింది. మళ్ళా మీ ముందుకు సేవ చేద్దామని మీ ముందుకు వస్తున్నాడు. ఇందాక ఆవేశంతో, బాధతో, సంతోషంతో అన్ని కలిపి మాట్లాడేది. ఈ రోడ్ల విషయంలో కావచ్చు, నీళ్ళ విషయంలో కావచ్చు, ఇవన్నీ నేను చూసుకుంటా. ఎందుకంటే ఇన్ని రోజులు ఊరు పైన ఒక అవగాహన ఉంది, సమస్యలు ఏమున్నాయి ఏందని చెప్పి నాకు ఇంత పెద్ద చిట్టా ఇచ్చింది. ఇవన్నీ మాకు కావాలంటే ఊరు పైన అవగాహన లేకుంటే, ఊరు సమస్య తెలియకపోతే ఇవన్నీ ఎట్లా ఇస్తాడని నేను అడుగుతున్నాను. ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మన రాష్ట్రంలో. అధికారంలో ఉండే పార్టీ బలపరిచిన అభ్యర్థి రవి, కత్తెర గుర్తు. సో అందుకని రేపు 3 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసు సన్నబియ్యం కార్యక్రమం మొదలెట్టుకున్నాం. వస్తుందా అమ్మ రేషన్ షాప్లో సన్నబియ్యం? ఫస్ట్ బ్రహ్మాండంగా సన్నబియ్యం తీసుకుంటాం. పోయితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో దొడ్డు బియ్యం ఇచ్చింది, ఇప్పుడు మనం సన్నబియ్యం ఇస్తాం. 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తుందమ్మా. 200 యూనిట్ల ఉచిత కరెంటు దాదాపు 1000 రూపాయలు మీకు ఆదా అవుతుంది. అదే బీఆర్ఎస్లో అదే 200 యూనిట్ల కరెంటుకి 1000 రూపాయలు కట్టేటోళ్ళు మీరు. ఇప్పుడు ఆ 1000 రూపాయలు మీకు ఆదా అవుతుందా అయితే లేదని అడుగుతుంది. సన్న బియ్యాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వంలో దొడ్డు బియ్యం వచ్చింది. మరి అది మనం అమ్మేటోళ్ళము, ఇచ్చేటోళ్ళం, తినేటోళ్ళం కాదు. మళ్ళీ ఇదే కిరాణా కొట్టుకు పోయి మళ్ళీ 1500 రూపాయలు పెట్టి 2000 పెట్టి మళ్ళీ మనం బియ్యం కొనుక్కొని వచ్చుకోవాలి నెలకి. ఇప్పుడు ఆ 1500 రూపాయలు ఆదా అవుతుందా అయితే లేదా? మన ప్రభుత్వం రాగానే మహిళలకు, అక్క చెల్లెలకు బస్సు ఉచితంగా ఇచ్చినాం. మరి బస్సు ఎక్కి పోతే కనీసం ఈ పక్కకి జాతరలకు పోయినా, పెళ్లిళ్ళకి పోయినా, షాపింగ్లకు పోయినా, వరంగల్కి ఒక 3-4 వందలు మిగులుతున్నాయా లేవు? మరి అదో 1000 రూపాయలు, ఇదో 1500 రూపాయలు, ఇంకో 300-400 రూపాయలు, అంటే 3000 రూపాయలు మీకు ఆదా అవుతుందా అయితే లేదా? మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అక్క చెల్లెని అడుగుతుంది. రేపు మీకు ఇంద్రం మిల్లులు 10 సంవత్సరాలు ఇంద్రం మిల్లు ఇస్తా అని చెప్పి మీకు మాట ఇచ్చింది. ఒక్కిళ్ళైనా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కిళ్ళైనా కట్టించిందా? అదే మన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాచపల్లి గ్రామానికి ఆల్రెడీ 18, ఇంకో 5 శాంక్షన్ ఉన్నాయి. ఇంకా 20 కావాలి, ఇంకా 20 ఇల్లు కావాలని చెప్పి అర్హులు చాలా మంది, ఇల్లు రాని వాళ్ళు ఇంకున్నారు. మాకు ఇంకొక 25 ఇల్లులు కావాలి అని అంటే ఖచ్చితంగా రేపు ఎలక్షన్ కూడా అయిపోయి సంక్రాంతి తర్వాత 2వ విడత ఇందిరా మిల్లులు కూడా శాంక్షన్ కాబోతున్నాయి. దానికి మన మినిస్టర్ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారు ఆల్రెడీ మాట ఇచ్చిండ్రు. రాగానే మళ్ళీ అన్ని నియోజకవర్గాలకు 2వ దఫా ఇల్లు కూడా ఇస్తారు. సో ఒక్కొక్కటి చేసుకుంటే మన ప్రభుత్వం ముందుకు పోతుంది. అటు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, సన్నాలకు 500 రూపాయల బోనస్ కావచ్చు. మొన్న ఇందిరా మహిళా శక్తి కింద మీ గ్రామానికి చీరలు పంపించారు. అయితే రవణ్ అన్నాడు, దాని అందరికి చీరలు రాలేదు, కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి ఇంకా రాలేదు అన్నాడు. నిజమేనా? దాని గురించి చెప్పమన్నాడు. అందుకే చెప్తున్నా, మీ రాచపల్లి గ్రామంలో 18 ఏళ్ళు నిండిన రాచపల్లి గ్రామంలో ఉన్న 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క మహిళకు గ్రూప్లలో ఉన్నా, గ్రూప్లలో లేకపోయినా ఆ చీరలు మీకు వస్తాయని నేను తెలియజేస్తున్నా. రేపు మీరు కత్తెర గుర్తు కోటేసి రవి గారిని సర్పంచ్ చేయండి.
ఎవరికైతే చీరలు రాలేదో ఇంటింటికి వచ్చి ఆ చీరలు మీకు ఇచ్చే బాధ్యత ఇక రేపు మీకు రవి కాబోయే సర్పంచ్ మీకు ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ రకంగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు పోతాం. మరి దయచేసి మీరందరూ ఒక అవకాశం మరి రవికి కత్తెర గుర్తు కోటేసి బ్రహ్మాండంగా గెలిపియండి. రేపు ఎంఆర్ఓ పని కావచ్చు, పోలీస్ స్టేషన్ పని కావచ్చు, ఎంపీడీఓ పని కావచ్చు. అధికార పార్టీ సర్పంచ్ పోతే తప్పకుండా ఇక్కడ అధికారంలో మేమున్నాం, మంత్రులు కూడా ఆచపల్లి నుంచి వచ్చినటువంటి మాట విని ఈ పనులు చేసే బాధ్యత తీసుకుంటారని చెప్పి ఒకసారి నేను తెలియజేస్తూ ఇక మళ్ళా మీరందరూ ఓటేసి గెలిపించాం. విజయోత్సవ ర్యాలీకినే మళ్ళీ వస్తా. ఓటేస్తారా? గెలిపించుకుందామా రవిని? కత్తెర గుర్తు ఓటేస్తావా? ఇక మిగతావి ఇక మీకు రోడ్లు ఇంత పెద్ద చిట్టా ఇచ్చిండ్రు. నాకు హనుమాన్ గుడి నిర్మాణం కోసం మంజూరైన నిధులు టెండర్ వేపియాలని, దాంతోపాటు రాచపల్లి నుంచి బండ్లగుంట వరకు దానికి అన్ని ఇంద్రా మిల్లులు అడ్డొస్తాయమ్మా. ఒక్కొక్కటిగా చేసుకుంటా ముందుకు పోతాం. కాబట్టి ఈ రోడ్డు సమస్యలు కావచ్చు, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, ప్రతి ఒక్కటి చేసే బాధ్యత మరి తీసుకుంటామని తెలియజేస్తూ ఒక అవకాశం మరి రవికి ఇవ్వాలని ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు అందరికీ ఒకసారి నేను వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. అందరికీ నమస్కారం. ఇంద్రవెల్లి కొండల్లో చెట్టు పుట్టి